కడప జిల్లా జమ్మలమడుగులోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. మైలవరం మండలంలోని గ్రామాలు దాల్మియా సిమెంట్ కర్మాగారం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపించారు. రెండో దశ విస్తరణకు ముందు ఇచ్చిన R&R హామీలను కంపెనీ అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ వైఖరిపైన ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జూలై 12న బాధితులతో కలిసి కర్మాగారం రెండో దశ నిర్మాణం ప్రాంతంలో నిరసన చేపడతామని ప్రకటించారు. అనంతరం నిరసనకు అనుమతి కోరుతూ బాధిత రైతులతో కలిసి స్థానిక DSP వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు ముఖ్యంగా మైలవరం మండలం సంబంధించినటువంటి దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల నష్టపోతున్నటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి రైతాంగం ఏదైతే ఉన్నారో నవాపేట కానీ దుగ్గనపల్లె గ్రామం, అలమంచిపట్నంకు సంబంధించిన రైతులు, చున్నకొమెల గ్రామానికి సంబంధించిన రైతులు, మరి ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పొల్యూషన్ వల్ల ఏవైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా అడిగేది ప్రభుత్వాన్ని కానీ కలెక్టర్ గారిని కానీ దాల్మియా యాజమాన్యాన్ని ఒకటే అడుగుతా ఉన్నారు. అయ్యా, మొదటి ప్లాంట్ నిర్మాణం వల్ల ఇక్కడ గ్రామాలు వరద ప్రవాహానికి దాల్మియా ఫ్యాక్టరీ అడ్డంగా నిర్మించడం వల్లనే, అదేవిధంగా మైన్ ప్రొటెక్షన్ బండ్ 2.5 కిలోమీటర్ నిర్మించడం వల్లనే ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాతనే ఈ పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి. దుగ్గనపల్లె పూర్తిగా ముంపుకు గురవుతుంది, నవాపేట కూడా పాక్షికంగా ముంపుకు గురవుతా ఉన్నాయి. పొల్యూషన్ వల్ల 250 మీటర్ల దూరంలో ఉన్నటువంటి దుగ్గనపల్లె గ్రామం కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు అన్ని కూడా పూర్తిగా నష్టం జరుగుతూ ఉంది. దుగ్గనపల్లె గ్రామంలో ప్రజలు నివసించేదానికి 50 SC కుటుంబాలున్నాయి. వీలు కాని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ ప్రభుత్వానికి విన్నవించుకున్న అధికారుల నిర్లక్ష్యం చేయడం వల్ల రైతులందరూ కూడా, ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా లోకాయుక్తను ఆశ్రయించడం, లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఈ ప్లాంట్ నిర్మాణం జరగక ముందు, అదేవిధంగా నవాపేట అలుగువాగు కానీ దుగ్గనపల్లె వాగు ప్రవాహం అంతా కూడా 1.5 కిలోమీటర్ వెడల్పుతో ఫ్రీగా వెళ్లిపోయేది పంట పొలాల మీద. ఫ్యాక్టరీ నిర్మించిన తర్వాతనే పంట పొలాలు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. అదేవిధంగా అని చెప్పి క్లియర్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. లోకాయుక్త ఆర్డర్లో కూడా అదే కన్ఫర్మ్ చేస్తూ దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని, అదేవిధంగా ముంపుకు గురయ్యేటువంటి వ్యవసాయానికి పనికి రాకుండా నష్టపోతున్నటువంటి పంట పొలాలను మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుగోలు చేయాలని, దుగ్గనపల్లె గ్రామంలో బ్లాస్టింగ్ వల్ల దెబ్బతిన్నటువంటి ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి లోకాయుక్త ఆర్డర్లో ఇస్తూ గవర్నమెంట్ కు రికమెండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా GOMS 90 ఇష్యూ చేస్తూ కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు, పొల్యూషన్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, మైన్స్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని కూడా ప్రభుత్వం కూడా ఒక GO ఇష్యూ చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లోపలనే పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయడం, అదేవిధంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకుండా లోకాయుక్తకు GO ప్రకారము రిపోర్టు కూడా సబ్మిట్ చేయకుండానే పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేశారు. హైకోర్టుకు రైతులు కూడా వెళ్లారు. అదేవిధంగా హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. కానీ పబ్లిక్ హీరింగ్ లో మనం ఒక్కసారి చూస్తే రైతులందరూ కూడా, పబ్లిక్ హీరింగ్ ఎందుకు జరిగింది, ప్రస్తుతం ఉన్న ప్లాంట్ వల్లనే ఇబ్బంది జరుగుతున్నామని ఈ రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ రెండో ప్లాంట్ కూడా నిర్మాణం చేయాలని చెప్పి పబ్లిక్ హీరింగ్ కు దాల్మియా యాజమాన్యం పోవడం, ఆ పబ్లిక్ హీరింగ్ లో ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఈ ప్లాంట్ నిర్మాణం తర్వాతనే భూములు ఇచ్చి ఎంతో త్యాగంగా ఫ్యాక్టరీ రావాలని కోరుకున్నాం. వచ్చిన తర్వాత మా జీవితాలు బాగుపడతాయనుకుంటే ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాత మేమందరం కూడా పూర్తిగా రైతులు నష్టపోయాం. ఉపాధి లేకుండా పోయింది. ఉన్న ఉపాధి కూడా, భూములు కూడా ముంపుకు, పొల్యూషన్ కు గురై నష్టపోతున్నామని చెప్పి అందరూ కూడా పబ్లిక్ హీరింగ్ లో తెలియజేస్తే కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, లోకాయుక్త ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు కూడా కొన్ని సూచనలు చేసింది. దాని ప్రకారం ఈ సమస్యలకు పరిష్కారం చేసే కమిటీకి చైర్మన్ గా నేను ఎన్ని పరిశీలించిన తర్వాత లోకాయుక్త ఇచ్చిన ఆర్డర్ వాస్తవమే, దాని ప్రకారం ఈ దుగ్గనపల్లె గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేసి
వాళ్లకు ఆర్ఆర్ గండికోట కంటే మిన్నగా ఉండే ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రకటించడం, ముంపు గురే పంట పొలాలను మార్కెట్ వాల్యూ ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పడం, దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం నవాపేట గాని దుగ్గనపల్లె గాని మిగతా గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారాన్ని ఆర్ఎన్బితో ఎస్టిమేట్ వేయించి ₹1 నష్టం జరిగితే ₹2 వాళ్లకు నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం. దీనికి అదనంగా వాగుకు అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేసినారు కాబట్టి ఆ నీళ్లు ఎక్కువ ముంపు గురి కాకుండా ముంపు తగ్గించేదానికి డైవర్షన్ కెనాల్ ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ కూడా దాల్మియా యాజమాన్యం ఖర్చులతోనే చేస్తుందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. దాల్మియా యాజమాన్యం మీద నమ్మకం లేక ఆ రోజు అత్యున్నత స్థాయి యాజమాన్యంలోని అత్యున్నత స్థాయి వ్యక్తితో ఇన్ రైటింగ్ నేను తీసుకున్న తర్వాతనే పబ్లిక్ హీరింగ్ వచ్చాను. ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించేదానికి, అదేవిధంగా కొంతమంది ఉద్యోగాలు రాలేదు, ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించట్లేదు అంటే అవి కూడా కల్పిస్తామని చెప్పి ప్రకటన చేశారు కలెక్టర్. కానీ పబ్లిక్ హీరింగ్ తర్వాత మనం చూస్తే ఈసీ కొరకు ఈ పబ్లిక్ హీరింగ్ తర్వాత ఈ దాల్మియా యాజమాన్యం రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు కలెక్టర్ చేసినటువంటి ప్రకటన ఏదైతే చేశారో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు, మేము నీళ్లు పోయేదానికి ఏదో కొద్ది ఖర్చు పెడితే పోతుందని చెప్పి ఒక రిపోర్ట్ రాశారు. అంటే ఇక్కడేమో పబ్లిక్ హీరింగ్ లో కలెక్టర్ గారు ఇన్ రైటింగ్ ఇచ్చారు, ఎన్ని దాల్మియా ఖర్చులతోనే చేస్తుంది, టైం బౌండ్ ప్రోగ్రామ్ లో ఆర్డీఓని పెట్టి ఎన్ని కూడా 15 రోజులకే ఇవన్నీ కూడా ప్రాసెస్ మొదలు పెడతాము, 1 year లోపల ఎన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు అనౌన్స్ చేశారు. కానీ దాల్మియా యాజమాన్యం మాత్రం ఢిల్లీకి MOEFCCకి రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ సమస్యలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా కలెక్టర్ గారు చెప్పినవన్నీ కూడా చేయాల్సిన అవసరమే లేదు అని చెప్పి మేమేదో కొంత ఖర్చు పెడితే పరిష్కారం అవుతాయని చెప్పి రిపోర్ట్ రాయడం, దాన్ని కలెక్టర్ గారు కూడా ఆమోదించడం వల్ల కలెక్టర్ ఇచ్చిన మాట ప్రకారం కాకుండా దాల్మియా యాజమాన్యం ఏవైతే ఎన్ని చేయాల్సిన అవసరం లేదని చెప్తే దాన్ని కలెక్టర్ కూడా ఆమోదించి పంపడం వల్ల తప్పుడు రిపోర్టులు పబ్లిక్ లో చెప్పినటువంటి పబ్లిక్ హీరింగ్ లో చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఢిల్లీకి రిపోర్టులు పంపడం వల్ల వాళ్ళకి ఈసీ వచ్చింది. తప్పుడు రిపోర్టులతో ఈసీ దాల్మియా యాజమాన్యం దానికి అధికారులు కూడా సహకరించడం వల్ల ఈరోజు రైతులకు అన్యాయం జరిగే విధంగా, ఎస్సీ కుటుంబాల దుగ్గనపల్లె గ్రామానికి అన్యాయం జరిగే విధంగా, ముంపు గురైనటువంటి పంట పొలాల నవాపేట, దుగ్గనపల్లె, తలమంచిపట్నం కానీ చిన్న కొరమేళ్ల గ్రామాల రైతులకు అన్యాయం జరిగే విధంగా ఇవన్నీ కూడా ఆ రిపోర్ట్ పంపడం, ఆ తప్పుడు రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఈసీ కూడా పర్మిషన్ రావడం, రేపు 15వ తారీఖు లోకేష్ గారు కూడా మంత్రి గారు దాన్ని పనులు ప్రారంభించేదానికి వస్తామని చెప్తున్నారు. కానీ ఏం చెప్పారు, ఇవన్నీ పరిష్కరించేంత వరకు ఒక్క ఇటుక కూడా పెట్టే పరిస్థితి లేదు, ఇవన్నీ చేయకపోతే కలెక్టర్ గారు ప్రకటన, ఇది నేను కాదు, ఇవన్నీ చేయకపోతే ఈ దాల్మియా యాజమాన్యానికి మొదటి ప్లాంట్కి ఇచ్చిన పర్మిషన్లే పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కలెక్టర్ గారు స్పష్టంగా ప్రకటన చేసి ఈ రోజు ఎన్ని చేయకుండా చేయాల్సిన అవసరం లేదన్నా కూడా దాల్మియా కార్పొరేట్ వ్యవస్థకు, దాల్మియా యాజమాన్యానికి కూటమి ప్రభుత్వం ఒత్తాసు పలుకుతూ రైతులకు పూర్తిగా అన్యాయం చేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం గాని, అధికార యంత్రాంగం గాని, ఈరోజు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాని, నాయకులందరూ కూడా ఈరోజు రైతులకు అన్యాయం చేసే విధంగా ఈరోజు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలకు, రైతులకు న్యాయం చేయాలా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు నన్ను కూడా కలవడం జరిగింది. ఆ రోజు సార్ మీరున్నారు, మీడియా ఉంది, ఆ రోజు ఆర్డీఓ గారు, కలెక్టరు, పొల్యూషన్ అధికారులు ఉన్నారు. ప్రజల సమక్షంలో అందరూ కూడా, ప్రజలందరి సమక్షంలో కూడా ప్రకటన చేసి, ఇంతమంది సమక్షంలో ప్రకటన చేసి కూడా ఈ రోజు మోసం చేస్తా ఉంది యాజమాన్యం, దాల్మియా యాజమాన్యం. అధికార యంత్రాంగం కూడా కార్పొరేట్ వ్యవస్థకు తొత్తుల్లాగా తయారై మాకు అన్యాయం చేస్తున్నారని చెప్పి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. దాంట్లో భాగంగానే రేపు దాల్మియా యాజమాన్యం దగ్గర ఆ ప్రాంతంలోనే రైతుల యొక్క పంట పొలాల్లో అక్కడ నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి రైతులందరూ కూడా కోరడం జరిగింది. దానికి అనుగుణంగా నేను డిఎస్పీ గారిని, అదేవిధంగా అధికారులకు కూడా మనవి చేస్తున్నాం. ఆ నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని, ధర్నా కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కూడా కోరుతున్నాం అధికార యంత్రాంగాన్ని.
అందరూ కూడా ఒక్కటే గమనించాలి. మీడియా కానీ అధికార యంత్రాంగం కానీ ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, మాకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరూ కూడా త్యాగంగా భూములు ఇచ్చిన రైతులే వీళ్ళందరూ కూడా. ఏదో ఒక డెవలప్మెంట్ జరిగితే వ్యతిరేకించి కాదు, డెవలప్మెంట్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించినటువంటి రైతులకే అన్యాయం చేసే విధంగా ఉంది. రేపు సెకండ్ ప్లాంట్కి కూడా వ్యతిరేకం కాదు. ఇవన్నీ చేసిన తర్వాత సెకండ్ ప్లాంట్ ఈ రైతుల యొక్క సమస్యలు, గ్రామస్తుల సమస్యలు పరిష్కరించిన తర్వాత రెండో ప్లాంట్ నిర్మాణం చేపట్టమని మేము అడుగుతాము.